హలో 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 అవును సూర్యానే మాట్లాడుతున్నానండి. హరిశ్చంద్రరావు గారు పెద్ద అబ్బాయినే. అలాగా సరే. ఒరే నాయనా, మై డియర్ సన్ హరిశ్చంద్ర భూపతి, నాయన చిన్న హరిశ్చంద్రరావు గారు. డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా? ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా, ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువున చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడో. ఏం చేశాడు? మీ సంతకం కూడా వాడే పెట్టేశాడా? నా సంతకం పెట్టినా పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. వేలి ముద్ర వేశాడు. అంటే నేను వేలి ముద్ర కంటే వీడి ఫీలింగా? వీడిని నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. సేమ్ ఫీలింగ్. నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు ఇంకా సిగ్గుగా ఉంది. అమ్మా, తొందరగా ఈ నాన్నని మార్చేయి. రాస్కెల్, నిన్ను ఆగరా. నాన్నగారు యోగా చేస్తున్నారు. ఎవరమ్మా? శివరాం అంకుల్. ఓహో, ఏంట్రా విశేషం? ఫోటోలు చూశాను, ఎవ్వరూ నచ్చలేదు. చూద్దాం. ఏంటి నాన్న? మీ అన్నయ్య సురేష్ కి మంచి సంబంధమే దొరకటం లేదమ్మా. ఈ వచ్చే వాళ్ళందరికీ ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి గాని సంసారపక్షమైన లక్షణాలు ఒక్కటి లేవు. ఆస్తి మన దగ్గరుంది, కానీ మనింటి కోడలుగా రావాల్సిన అమ్మాయి మనందరితో ఆప్యాయంగా అనుకూలంగా కలిసిపోవాలి. అమ్మయ్యా, ఇక్కడే రా. థ్యాంక్స్ రా, సమయానికి తీసుకొచ్చావు. ఒరే ప్రదీప్, ఎవరో మిస్టర్ సంబంధం అట, పెళ్లిల పేరయ్యా. ఈ కవర్ నాన్నగారు ఆయనకి ఇమ్మన్నా. నా మాట ఏంట్రా? అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధం పెళ్లిల పేరయ్యా. రామా, కూర్చో. చండీదాస్ గారు బాగున్నారా? ఆయన ఎవరు? మీ నాన్నగారు. మా నాన్నగారు హరిశ్చంద్రరావు గారు. ఓహో, నువ్వు హరిశ్చంద్రరావు గారు అబ్బాయి కదా? సారీ అమ్మా, ఇప్పటికి నా సర్వీస్ లో 19,800 పెళ్లిళ్లు జరిపించారు. మిగిలిన 200 పెళ్లిళ్లు 2000 సంవత్సరాలకు పూర్తి చేసి పోలీస్ రికార్డులోకి ఎక్కాలని నా కోరిక. పోలీస్ రికార్డ్స్ గా? సారీ అమ్మా, గిన్నీస్ రికార్డులోకి. అందుకే ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఆ మ్యారేజెస్ అన్ని ఈ కంప్యూటర్ లో సెట్ చేస్తున్నాను. మీ నాన్నగారు ఫోన్ లో మీ అన్నయ్య గారి మ్యారేజ్ గురించి చెప్పారు. మీ స్టేటస్ కు తగ్గ అమ్మాయిలందరూ ఈ ఆల్బమ్ లో ఉన్నారు. అక్కడ కూర్చుని క్లీన్ గా చూసుకోండి అమ్మా. నెక్స్ట్. ఓహో, ప్రదీప్ గారా, రండి, సిట్ డౌన్. ఇది మా చెల్లెల ఫోటో. నాన్నగారు మీకు ఇమ్మన్నారు. దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా? డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి. కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి, కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి. ఉన్నాయా? మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు, చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు? ఇవేగా మీ పిచ్చి డౌట్లు. మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. చూడండి, మా అమ్మాయి అందగతే. అందగతే కానీ అందగతే కాదు. మేము కట్నం ఇస్తారు, కానీ మీరు అడిగినంత ఇవ్వం. మా అమ్మాయి చదువుకుంది,
చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది అబ్బో కానీ పాపం చదువు రాక డిగ్రీ కూడా ఫెయిల్ అయింది. డిగ్రీ కూడా ఫెయిల్ అయింది. ఐశ్వర్యరాయ్ కాదు గాని ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఐశ్వర్యరాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. గుడ్, పాటలు పాడుతుంది వెరీ గుడ్. కానీ వినే ఓపిక మీకు ఉండాలి. థ్యాంక్స్, ముందే చెప్పారు. వంటలు చేస్తుంది సూపర్ గుడ్. కానీ తినే ధైర్యం మీకు ఉండాలి. అంత ధైర్యం నాకు లేదులేండి. ఇక ఇంటి పని అంటారా, తనతో పోటీ పడకూడదని మేమే పని మనిషిని పెట్టలేదు. మంచి పని చేశారు. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకేమైనా ఎక్స్ట్రాలు కావాలా? అదే వద్దండి, ఇదే పెద్ద ఎక్స్ట్రా. ఇది కూడా ఎక్స్ట్రా. తగిన సంబంధం చూసి ఫోన్ చేయండి. ఇదే పెద్ద ఎక్స్ట్రా అంట. సార్, నేను ఈ పెళ్లి సంబంధాలు చూడలేనమ్మా. ఆ ఎక్స్ట్రా లేవద్దు. ఆయన ఇచ్చిన ఫోటో ఇవ్వండి. అలాగేనమ్మా. ఇందులో ఫోటో ఉంది, ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అడ్రస్ ఉంది, చూసుకోమ్మా. కిలో 10 రూపాయల నోట్లో 4 నీకే కాదు నాకు ఉంది. అసలు మీది కొనే బేరమేనా? అబ్బా, ఇది చందన బ్రదర్స్ బట్టల షోరూమ్. మరి ఇదే రైతు బజార్లో అయితే 6 రూపాయలకి ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై 4 రూపాయలును. బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు 2 రూపాయలు ఖర్చు. సావిత్రి ఫేస్ గానీ సూర్యకాంతం టైప్ లో ఉంది. ఏదో రోజు వచ్చేవాళ్ళం, అందులోనూ ఉగాది పండుగ వస్తుంది కదమ్మా. కాస్త మీరు కనికరం చూపించకపోతే ఎలాగమ్మా? అలా అడిగావు, బాగుంది. ఇదిగో ఆ 4 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో. కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. హలో హలో హలో, మిమ్మల్నేనండి. నన్న ఈ సెల్ ఫోన్లు వచ్చాక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదులేండి. మీరు భలే మాట్లాడతారండి. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే. మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇది చాలా పెద్ద టాపిక్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఏమయ్యారమ్మా? ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది. ఆహా. ప్రియా, ఈయన మా నాన్నగారు, బ్యాంక్ మేనేజర్. నమస్తే అండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు లోపలికి రండి. ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు? అదో పెద్ద కథ, మీరు రండి కూర్చోండి. ఓయ్, హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారు డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నాను. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారం అయినా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. మరెడీ డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. వస్తాను. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినా చూసి వెరీ బ్రిలియంట్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఒరే ప్రదీప్, ఆ ఫోన్ తీరా. ఒరే సుధా, ఆ ఫోన్ ఎత్తరా. అమ్మా సంగీత, నాకు అర్జెంట్. కొంచెం ఫోన్ చూడమ్మా. కర్మ. అబ్బా, నాన్న, కుక్కర్ సౌండ్ వస్తుంది, ఆ ఫోన్ తీ. ఆ పని ఏదో నేను ముందే చేస్తే బాగుండేది. హలో హలో అంకుల్, ఐఎమ్ ప్రియా. ఆ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూ వచ్చాను, కానీ వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్రరావు గారి అమ్మాయిని. ఆ రోజు నేను వచ్చింది మీ సంగీతని మా అన్నయ్యకి చూడ్డానికి.
లేదు అంకుల్ 1 మినిట్ అంకుల్ మా నాన్నగారు మాట్లాడతారు. నేను హరిశ్చంద్రరావు మాట్లాడుతున్నాను. బాగున్నానండి. ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి. మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తాం. ఉంటానండి. ఒరేయ్! అబ్బా ఒరే ప్రదీప్, ఉమ్? మన సంగీత రొట్టె విరిగి నేతిలో పడింది. కాదు, వచ్చేవాడి నడ్డి విరిగి గోతులో పడింది. అబ్బా ఇదంతా సిగ్గే. ఏది ఏమైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా? అంతే కదా మరి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే ఈ ఇంటికి మేమే కదా రారాజులు. నిన్ను అయ్యో అబ్బా, రేయ్. అబ్బా. ఆగు ఆగమంటే హలో, టెన్షనా? అవునురా, టెన్షనే. పెద్ద సంబంధం ఏమవుతుందని. నీ టెన్షన్ తీరిపోయే మార్గం ఒకటి చెప్పనా? చెప్పు. ఇంటి చుట్టూ 4 రౌండ్లై తీరిపోతుంది. జోకా? లేకపోతే ఏమిటి డాడీ? రా డాడీ, ఆల్రెడీ సంగీత ఓకే అయిపోయినట్టే. ఎలారా? వెరీ సింపుల్. మన ప్రియ వచ్చినప్పుడు సంగీత నేచురల్ గా ఉంది కదా, అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే. చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా. అంతేనంటావా? అంతే డాడీ. చాలా థ్యాంక్స్ రా, మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు. బావా మై డియర్ లిటిల్ రాస్కల్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. రే సురేష్, ఏంట్రా సడన్ గా వచ్చావు? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది డాడీ. సరే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఫ్యాక్టరీ రా, అక్కడ మాట్లాడు. ఫైన్, ఓకే డాడీ. అన్నయ్య నువ్వు నేనే, కంగారు పడకు. అవును బాబాయ్, నాకు లండన్ నుంచి ఏం తీసుకొచ్చావు? అన్ని నీకేరా. నీకు కావాల్సింది తీసుకొని మిగతా అందరికి ఇచ్చాయి. సరే, ఇది నాకు, ఇది అమ్మకి, ఇది అత్తయ్యకి. మరి నాకో? ఆ సూట్ కేసు తీసుకో. చూసావా, వాడు పైకి నాతో తిరగబడతాడు గాని నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి, నా కన్నా. అలలలో, ఆ సూట్ కేసు నీకు కాదు, తీసుకెళ్లి బాబాయ్ రూమ్ లో పెట్టుపో. అన్నయ్య ఓ వారం యూరోప్ కంట్రీ అంతా తిరిగి వస్తానని చెప్పావు, వెంటనే వచ్చేసావే? నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికా, లేక సరదాగా విదేశాలను తిరిగి చూడడానికా? పనులన్నీ అయిపోయి వచ్చాను. ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అన్నావు. ఎందుకన్నయ్యా అంత తొందరపడుతున్నావు? అదంతా నాకు తెలీదు. ఈ రోజే మనం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే Yes.